సమ్మర్ అయితే వచ్చేసింది. మరి సమ్మర్ లో మన బాడీకి ఒక పెద్ద ఛాలెంజ్ వస్తుంది. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతూ వస్తుంది. సో ఎందువల్ల ఈ డీహైడ్రేషన్ అవుతుందంటే బాడీ బయట వెదర్ లో ఏదైతే టెంపరేచర్ ఉందో సో దానికి అగైనెస్ట్ గా మన బాడీ టెంపరేచర్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తూ వస్తుంది అనమాట. ఈ కంట్రోల్ చేసే క్రమంలో మనం ప్రాపర్ వేలో మన బాడీకి సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో మరి డీహైడ్రేట్ అయిపోతే ఎలా అనిపిస్తుంది మన బాడీ? సో వేడి చేసింది అంటూ ఉంటాం కదా కామన్ గా, తల తిరుగుతూ ఉంటుంది అండ్ ఇంకా వామిటింగ్స్ లేదా మోషన్స్ లాంటి కండిషన్స్ అవుతూ ఉంటాయి అండ్ ఎక్కువగా స్వెటింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో మన బాడీ ఏం సిగ్నల్ ఇస్తుంది అంటే కనుక బాడీలోంచి మినరల్స్ అనేవి ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి బయటికి. సో ఈ బయటికి వెళ్ళిపోయిన మినరల్స్ అన్నిటిని మళ్ళీ ఏం చేయాలి, మన బాడీలో మళ్ళీ నింపుతూ రావాలన్నమాట. సో చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే సమ్మర్ కదా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అని అనుకుంటారు. ఎస్ అఫ్ కోర్స్ వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి, కానీ మనం తీసుకుంటున్న వాటర్ ప్రాపర్ మినరల్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మన బాడీని పూర్తి లెవెల్లో హైడ్రేషన్ అనేది చేయదు. మరి ఏం కావాలి బాడీకి అంటే కనుక వాటర్ తో పాటు మన బాడీకి మినరల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. సో మరి ఏ విధమైన మినరల్స్ ఉండాలి, మరి ఎట్లా ఇస్తే బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది అనే డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. నేను మీ జ్యోతి హిమవర్ష్ వెల్నెస్ కోచ్.